హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో క్యాట్ తెలుగు. ఈరోజు అయితే మీకు ఒక ఫ్రీ ఎయిర్ డ్రాప్ ఆపర్చునిటీ గురించి చెప్పబోతున్నాను. ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి జెన్రాక్ అఫీషియల్ అనే ప్రాజెక్ట్. ఇది ఇక్కడ మీరు చూసుకోవచ్చు 24,000 ఫాలోవర్సే ఉన్నారు. ఇది కూడా ఒక టెలిగ్రామ్ మినీ యాప్ అండి. డాగ్స్ ఎయిర్ డ్రాప్ మీరు అవన్నీ చేసి ఉంటే తెలుస్తుంది. టెలిగ్రామ్ మినీ యాప్స్ అంటే సేమ్ అట్లానే బ్లమ్ ఎట్లాను డాగ్స్ ఇట్లా ఆ ప్రాజెక్ట్స్ టైప్లోనే ఇది కూడా జెన్రాక్ అని. ఇది చాలా న్యూ ప్రాజెక్ట్ అండి. మీరు ఏంటంటే ఎర్లీగా పార్టిసిపేట్ చేయడం వల్ల ఎక్కువ టోకెన్స్ అనేవి గ్రాప్ చేసుకోగలరు. మీకు ఉండే కొంది పార్టిసిపేట్ చేస్తే లేట్ అయిపోయారంటే తక్కువ టోకెన్స్ అనేవి ఇస్తారు. సో టెలిగ్రామ్ మినీ యాప్స్లో ఏంటంటే ఎంత ఫాస్ట్గా జాయిన్ అయితే అంత మంచిది. అన్ని ఎక్కువ టోకెన్స్ అనేది మనము ఎర్న్ చేయొచ్చు అందరికంటే ముందే. ఈ ప్రాజెక్ట్లో ఏంటంటే 40,000 మెంబర్సే ఉన్నారు. ఇప్పటి వరకు అయితే 40,000 చేంజ్ ఉన్నారు. సో మీరు కనుక ఎర్లీగా పార్టిసిపేట్ చేస్తే ఎక్కువ పాయింట్స్, దాంతోపాటు డైలీ రివార్డ్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఎక్కువ పాయింట్స్ అనేవి ఎర్న్ చేయొచ్చు. మీరైతే ఇది ఈ ప్రాజెక్ట్ గురించి అయితే మిస్ అవ్వకండి. ఇది మన ట్విట్టర్ ఛానల్ అండి. మీరు కనిపిస్తుంది కదా క్రిప్టో ఎయిర్ డ్రాప్ తెలుగు అని. దీన్ని కూడా మీరు ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. నేను ఏమన్నా పోస్ట్ ఉంటే కొన్ని అప్డేట్స్ అన్నీ ఇక్కడ పోస్ట్ చేస్తుంటాను. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది మన టెలిగ్రామ్ ఛానల్ అండి, క్రిప్టో ఎయిర్ డ్రాప్ తెలుగు అని. క్రిప్టో ఎయిర్ డ్రాప్ తెలుగు అని ఉంది. ఇంకా తెలుగు మెంబర్స్కి క్రిప్టో క్యాట్ తెలుగు అని ఉంది. ఆ రెండు ఛానల్ లింక్స్ కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ మీకు యూట్యూబ్లో చెప్పేదానికంటే కూడా ఇక్కడ అప్డేట్స్ ఎక్కువ ఉంటాయి. మనవి చూసుకోవచ్చు. నేను ఇక్కడ చాలా అప్డేట్స్ అనేవి ఇచ్చాను ఈ వాట్ కాయిన్ వీటి గురించి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు నేను చెప్పేది మీరు టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి స్టెప్ బై స్టెప్ చేయండి. మీరు మొత్తము నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు సేమ్ ఇట్లా వస్తుంది స్క్రీను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇట్లా వస్తుంది స్క్రీను. తర్వాత ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మనకి స్టార్టింగ్ పైన చూస్తున్నారు కదా, మనకి 5 షార్ట్స్ అనేవి వచ్చున్నాయి. చూసుకోవచ్చు. అది రిఫరల్ ద్వారా జాయిన్ అయితేనే 5 షార్ట్స్ వస్తాయి. లేదు బ్రో మాకు 5 షార్ట్స్ అవసరం లేదు అంటే మీరు రిఫరల్ స్కిప్ చేయొచ్చు, ఏం కాదు. కాకపోతే మీరు 5 షార్ట్స్ అనేది లాస్ అవుతారు అంతే. ఇంకా తర్వాత వచ్చేసి మీరు చూస్తున్నారు కదా నా స్క్రీన్లో సేమ్ ఇట్లా వస్తుంది మీకు. తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ క్విజ్ టైం అని కనిపిస్తుంది కదా, స్టార్ట్ నౌ అని, క్విజ్ అవైలబుల్ అని కనిపిస్తుంది స్క్రీన్లో. మీరు చూడొచ్చు, నేను మార్క్ చేస్తున్నాను. అక్కడ మీకు సేమ్ అట్లా వస్తుంది స్క్రీన్ అనేది. అట్లా కనుక మీకు క్విజ్ అవైలబుల్ అని వస్తే మీకు క్విజ్ అనేది అవైలబుల్లో ఉన్నట్టు మీకు యాప్లో. అది అన్నిసార్లు రాదండి, 10 మినిట్స్కి ఒకసారి అట్లా వస్తుంది. అది కూడా ర్యాండమ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, సేమ్ క్వశ్చన్స్ రావట్లేదు మన టెలిగ్రామ్లో పోస్ట్ చేయడానికి. సో మీరే క్వశ్చన్ చదివేసి మెల్లగా ఏదో ఒక ఆన్సర్ పెట్టేయండి. నేను ఇట్లా చదివి పెట్టాను, నేను ఇన్కరెక్ట్ ఆన్సర్ పెట్టాను. సో నాకేం షార్ట్స్ రాలేదు. ఒకవేళ మీరు కరెక్ట్ ఆన్సర్ పెడితే 20 షార్ట్స్ 25 షార్ట్స్ అట్లా వాళ్ళు గిఫ్ట్గా ఇస్తున్నారు మనకి టోకెన్స్ అనేవి. ఆ టోకెన్స్ని ఆ ఎయిర్ డ్రాప్ కింద కన్వర్ట్ చేసుకొని మనం టీజీలో మనకి ఐఎన్ఆర్గా అయితే విత్డ్రా చేసుకోవచ్చు. సో మీరు తర్వాత చూస్తున్నారు కదా, ఇక్కడ క్వశ్చన్ కనిపిస్తుంది కదా, క్వశ్చన్ అనేది క్లిక్ చేయండి. మీరు ఆ క్వశ్చన్ అనేది క్లిక్ చేశాక మీకు ఎక్కువ క్వశ్చన్ అనేది ఓపెన్ అవుతాయి. ఏంటంటే వాళ్ళ సీఈఓని ఫాలో అవ్వమని, వాళ్ళ అఫీషియల్ జెన్రాక్ అకౌంట్ని ఫాలో అవ్వమని ట్విట్టర్లో అట్లా. నేను ఇక్కడ ఏం ఫాలో అవ్వట్లేదు, జస్ట్ క్లెయిమ్ కొట్టి అక్కడ క్లిక్ కొట్టండి, ఎగ్జిక్యూట్ కొట్టండి. ఎగ్జిక్యూట్ కొట్టేసి బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ మీరు ఫాలో అయ్యేది అవ్వంది మీ ఇష్టం. అది నేనైతే ఫాలో అవ్వలేదు. జస్ట్ ఏంటంటే అట్లా క్లిక్ చేసి మళ్ళీ బ్యాక్ నొక్కగానే అక్కడ క్లెయిమ్ ఆప్షన్ అనేది వస్తుంది. మీరు అన్నీ అట్లా చేసుకోవచ్చు. లేదంటే మేము జాయిన్ అవుతాం బ్రో, మాకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరైతే అక్కడ వాటిని ఎగ్జిక్యూట్ కొట్టాక మీకు ట్విట్టర్ అనేది ఓపెన్ అయ్యింది. ఓపెన్ అయ్యాక వాళ్ళ పేజ్ని ఫాలో అవ్వడము, లైక్ చేయడము అట్లాంటివి ఉన్నాయి. ఇక్కడ చిన్న టాస్క్స్ అనేవి, ఆ టాస్క్స్ అన్నీ కంప్లీట్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను కూడా కొన్ని గ్రూప్స్లో జాయిన్ అవుతున్నాను, వాళ్ళ అఫీషియల్ టెలిగ్రామ్ గ్రూప్స్లో. సో మీరు కూడా ఫాలో అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్స్లో. ఎందుకంటే ఏమైనా అప్డేట్స్ వస్తే మనకు తెలుస్తుంది ఫాస్ట్గా. మీరు ట్విట్టర్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి. నేను ఆల్రెడీ ఫాలో అయిపోయాను కాబట్టి నేను ఇంకా మళ్ళీ ఫాలో అవ్వలేదు, ఆ స్టెప్ అనేది చూపించలేదు. ఇక్కడ మీకు చూసుకోవచ్చు. నెక్స్ట్ మనం అట్లా అన్నీ ఫాలో కొట్టి అన్నీ సోషల్ టాక్స్ అన్నీ కంప్లీట్ చేయగానే క్విజ్ అన్నీ అయిపోయాక మీకు క్లెయిమ్ అనే ఆప్షన్ వస్తూ ఉంటుంది. నేను చూపిస్తున్నాను మీకు స్క్రీన్లో మార్క్ చేసి చూడండి. అట్లా క్లెయిమ్ అనే ఆప్షన్ వస్తుంది. ఆప్షన్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆ క్లెయిమ్ అనేది క్లిక్ చేయండి. మీకు ఆ షార్ట్స్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి, మీ అకౌంట్లో యాడ్ అయిపోతాయి షార్ట్స్ అనేవి. అట్లా మీరు అన్నీ అయితే క్లెయిమ్ చేసుకోండి. ఇంకా కొంచెం పైకి స్క్రోల్ చేయండి. ఆ షేర్ ఆన్ స్టోరీ అనేది అది వర్క్ అవ్వట్లేదండి యాజ్ ఆఫ్ నౌ. సో మీరు కొంచెం ఆగాక ట్రై చేయండి. నాకు తెలిసి సర్వర్ డౌన్ ఉన్నట్టుంది, అది షేర్ ఆన్ స్టోరీ రావట్లేదు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. కంప్లీటెడ్ అయిపోతే అంటే మనకి ఆల్రెడీ క్లెయిమ్ అయిపోతే కంప్లీటెడ్ అని కనిపిస్తుంది. మీరు చూడవచ్చు. నేను క్లెయిమ్ కొట్టేయగానే కంప్లీటెడ్ అని పడుతుంది. అంతే అండి.
ప్రాసెస్ అయితే ఇంతవరకే. ఇంకా వీళ్ళు రిమైనింగ్ అప్డేట్స్ ఏమీ వదలలేదు. ఇంకా కొంతమందికి ఏంటంటే కొన్ని ఎర్రర్స్ వస్తున్నాయి. ఇట్లాంటి యాప్స్లో ఏంటంటే వైట్ స్క్రీన్ రావడము అట్లాంటివి వస్తున్నాయి. వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే అక్కడ మీరు షార్ట్ చూసుకోవచ్చు, 26 ఉన్నాయి. మీరు అట్లా వైట్ స్క్రీన్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే రీలోడ్ పేజ్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి, వస్తుంది మీకు. అది కొంచెం సర్వర్ ఎర్రర్స్ వల్ల అట్లా వస్తాయి అంతే. తర్వాత మీరు ర్యాంక్ అనేది క్లిక్ చేసుకోండి. ర్యాంక్ క్లిక్ చేసుకుంటే మనకి మన ర్యాంక్ కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నౌ 50 మెంబర్స్కే చూపిస్తుంది. మళ్ళీ నేను బ్యాక్ వచ్చాను, హోమ్కి వస్తే మళ్ళీ నాకు క్విజ్ అనేది వచ్చింది చూడండి. ఒక 2 మినిట్స్ తర్వాత అక్కడ మళ్ళీ నేను స్టార్ట్ నౌ క్లిక్ చేస్తున్నాను. అక్కడ క్విజ్ ఉంటే క్విజ్ అవైలబుల్ అని చూపిస్తుంది, లేదంటే అన్అవైలబుల్ అని చూపిస్తుంది. ఒకవేళ క్విజ్ అవైలబుల్లో ఉంటే స్టార్ట్ నౌ క్లిక్ చేసి అక్కడ వచ్చి వాడు ఇచ్చిన క్వశ్చన్ చదివేసి మీరైతే ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ ట్రై చేస్తే, కరెక్ట్ ఆన్సర్ ఎంటర్ చేస్తే మీకు అమౌంట్ అనేది వస్తుంది. అంటే షార్ట్స్, ఎక్కువ షార్ట్స్ ఎర్న్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఎవరికి తెలియదు, ఓన్లీ 40,000 ఉన్నారు కాబట్టి మీరు ఎక్కువ షార్ట్స్ అనేది మీరు రిఫరల్స్ లేకపోయినా కానీ ఎక్కువ షార్ట్స్ అనేది ఎర్న్ చేయొచ్చు. మీ ఫ్రెండ్స్ని, మీ ఫ్యామిలీ మెంబర్స్ని అట్లాంటి వాళ్ళందరినీ రిఫరల్ అయితే చేసుకోండి మీ రిఫరలింగ్ ద్వారా. అప్పుడు ఇంకా మీకు ఎక్కువ షార్ట్స్ అనేది వస్తుంది, ఎక్కువ అమౌంట్ అనేది వస్తుంది. ఇంకా అంతే అండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి మన టెలిగ్రామ్ని అండ్ ట్విట్టర్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను ఇక్కడ అప్డేట్స్ అనేది ఎక్కువ ఇస్తుంటాను. ఈ రెండిట్లో వీడియోస్ అనేది నేను రోజుకి ఒక వీడియోనే చేస్తాను, కానీ అప్డేట్స్ ఒక 4-5 టైమ్స్ అట్లా రోజుకి ఏమన్నా వస్తే మంచి మంచి ప్రాజెక్ట్స్ కూడా ఎర్లీగా మీకు కావాలనుకుంటే మన ట్విట్టర్ అండ్ టెలిగ్రామ్ని ఫాలో అవ్వండి. ఇంకంతే అండి. మరొక కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు.